నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే వివిధ రూపాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. సామాజిక రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో తొందరపడకుండా ఫలితాలను ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. రాజకీయాల్లో పరిచయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాము అనేటటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. ఆత్మవిమర్శన చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలను జాగ్రత్తగా చేరుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామివారిని ధ్యానం చేసుకోండి. మిథున రాశి వాళ్లకు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార సంబంధాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. నూతనమైనటువంటి మార్పులతో కుటుంబ కార్యక్రమాలను చేపడుతుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. కర్కాటక రాశి వారు ఆలయాలు ఆశ్రమాలను సందర్శిస్తుంటారు. ప్రయత్నపూర్వకంగా కొన్ని రకాల ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు ఉంటుంటాయి. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యా వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు అనుకూలించే దైవం మహానారాయణి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ పూజ నిర్వహించి అమ్మవారికి పంచవత్తులతో హారతిని సమర్పణ చేయండి. సింహరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో సమస్యలు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా వాటిని అధిగమిస్తారు. ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా మీరు ప్రయత్నాలను ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. అంతేకాకుండా కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామివారికి విభూతితో అర్చన నిర్వహించండి. కన్యా రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన కొన్ని రకాల విలువైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం పూర్తి చేయటం జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో అవకాశాలు వస్తుంటాయి. జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకుంటుండాలి. సామాజిక పరమైనటువంటి అనుబంధాలను పెంచుకుంటూ వ్యాపార కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని మీ గౌరవాలను పోగొట్టుకోకూడదు. కుటుంబ పెద్దల యొక్క సహకారంతో కుటుంబ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో కాస్త చురుకుగా వ్యవహరిస్తూ ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల చదువుల విషయంలో కాస్త తోడ్పాటును అందిస్తుండాలి. వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టడం, ఒత్తిడిని ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం
పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివమానస పూజను జరిపించుకోవటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ వివిధ రూపాల్లో క్రమశిక్షణతో వ్యవహరించడం వలన ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఉన్నతాధికారులతో సమావేశమవుతూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది. మకర రాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు పూర్తి చేసుకుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల వద్ద మీకున్నటువంటి ఏవైతే తెలివితేటలు ఉంటాయో వాటిని నిరూపించుకోగలుగుతారు. మంచి అవకాశాలను కూడా రాబట్టుకోగలుగుతారు. ఆర్థిక సామాజిక గౌరవాలను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి. వివిధ రూపాల్లో అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. విందు వినోదాలు ఉంటుంటాయి. దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. వేరువేరు రూపాలలో ప్రముఖులను కలుసుకునే అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. ఆర్థిక పరిస్థితుల విషయంలో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.